హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. మంచి పొట్టేలు మాంసం తెచ్చాను. బిర్యానీ సూపర్గా ఉండాలి. ఓకే, సూపర్ అంటే సూపర్ చేస్తా. చూస్తా కదా ఎలా చేస్తావు. చేసినాక చెప్పు ఎలా ఉందో. ఓకే, మటన్ మంచిగా కడిగేసుకుందాం. ఒక 2 నీళ్ళతో మంచిగా కడిగేసుకుందాం. మ్యారినేట్ చేసుకుందాం బిర్యానీ కోసం. పసుపు వేసుకుందాం. ఫస్ట్గా వేసుకుందాం తగినంత. అల్లం వెల్లుల్లి పేస్ట్, మా గిన్నె చాలా పెద్దగా అయిపోయింది. నెక్స్ట్ టైం ఒక చిన్న గిన్నె కొనుక్కోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకున్న ఆనియన్ వేసుకుందాం. మంచి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది బిర్యానీ. మంచిగా కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇంత కలిసేటట్టు కొంచెం పుదీనా వేసుకుందాం. ధనియాల పొడి వేసుకుందాం. ఒక 2 స్పూన్లు. మసాలాలు ఎక్కువ ఏమి వేస్తలేము కాబట్టి ఒక ధనియాల పొడి వేస్తే సరిపోతుంది. టమాటా వేసుకుందాం. ఒక 2 పచ్చి పప్పాయ, చల్లదు పచ్చి పప్పాయ వేసుకుందాం. మటన్ తొందరగా ఉడుకుతుంది. లాస్ట్లో పెరిగేసుకొని కలిపేసుకుందాం మంచిగా. ధనియాల పొడి వేసుకుందాం. ఒక 2 స్పూన్లు. మసాలాలు ఎక్కువ ఏమి వేస్తలేము కాబట్టి ఒక ధనియాల పొడి వేస్తే సరిపోతుంది. టమాటా వేసుకుందాం. ఒక 2 పచ్చి పప్పాయ, చల్లదు వేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాం. బిర్యానీ స్మెల్ వస్తుంది. ఎంత మంచిగా కలిపితే అంత మంచి టేస్ట్ వస్తుంది. నా చుట్టూ గిన్నెలు కనిపిస్తున్నాయా? కొంచెం గోరువెచ్చనివి నీళ్ళు పోసుకుందాం. చూడండి, ఇంత నీళ్ళు అయితే పోసుకోవాలి. మటన్ ఉడకాలి కదా. ఒక 2 స్పూన్లు గరం మసాలా వేసుకుందాం. నేను ఇంట్లోనే తయారు చేసుకున్నా ఈ మసాలా. మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే గంట సేపు పక్కన పెట్టుకుందాం. ఇది అప్పుడే ముక్క అనేది చాలా రుచిగా వస్తుంది. రైస్లోకి మసాలాలు వేసుకుందాం. బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు,
జావిత్రి, మరాఠీ ఇలాచి అంటారు కదా అది, దాల్చిన చెక్క, సాజీరా, కొంచెం పుదీనా వేసుకుందాం, తగినంత ఉప్పు వేసుకోవాలి, నెయ్యి వేసుకుందాం, బాస్మతి రైస్ కిలో పావు మటన్కి కిలో పావు రైస్ వేసుకుందాం. మంచిగా 2-3 సార్లు మంచిగా కడుక్కుందాం. నీళ్ళు అయితే ఉడికాయి కదా, బియ్యం అయితే వేసుకుందాం. ఇప్పుడు నేను బిర్యానీ చేయకముందే మా ఆయన అయితే స్మెల్ మంచిగా వస్తుందని అంటుండు. మటన్ చేయడం చాలా కష్టం అనుకుంటాం కానీ ఈజీగానే అయిపోతుంది. ఇంకా కూరలు అవి చేస్తేనే చాలా టైం పడుతుంది. బిర్యానీకి నీళ్ళు ఎక్కువ వేసుకొని బియ్యం ఉడికించుకుంటే పొడి పొడి అనేది వస్తుంది. బియ్యం అయితే రైస్ అయితే పొడి పొడి వస్తుంది. చూడండి, సగం ఉడికిన రైస్ అయితే ఒక లేయర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం మటన్లో వాటర్ వేసినాం కాబట్టి ఆ వాటర్తో ఉడికిపోతుంది. పైనుంచి అక్కడక్కడ ఆనియన్ వేసుకోవాలి. డెబ్బై 70% ఉడికిన రైస్ వేసుకుందాం. గోధుమ పిండి కలిపి ముద్దలా చేసుకొని ఇలా పెట్టుకోవాలి దమ్ పెట్టుకోవడానికి. ఆవిరి అనేది బయటికి వెళ్ళదు, మటన్ తొందర ఉడుకుతుంది. చేసుకోవడానికి మైదా పిండి ఇంకా గోధుమ పిండి కలిపేసుకున్నాను నేను. నైంటీ 90% ఉడికిన రైస్ మొత్తం వేసేసుకుందాం. ఇప్పుడు వేసేసుకొని దమ్ పెట్టేసుకుందాం. చూడండి, ఇంతే సింపుల్గా, ఏం లేదు, ఈజీగా అయిపోతుంది బిర్యానీ. కొన్నాం ఇప్పుడు పైనుంచి నెయ్యితోనే బిర్యానీ టేస్టీ. ఇప్పుడు దమ్ పెట్టేసుకుందాం. హై ఫ్లేమ్లో ఒక 20 నిమిషాలు పెట్టుకోవాలి. ఆ తర్వాత 15 నిమిషాలు లో ఫ్లేమ్లో. ఇలా పైనుంచి ఏదైనా వెయిట్ ఉన్నది పెట్టుకొని ఒక 40 నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలి. అప్పుడు కన్నీటి కాదు పొగలాడ్స్. చూడండి, దమ్ తీయగానే ఎట్లా పొగలు వస్తున్నాయో. నాగరాజా.
చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో మా బిర్యానీ. వన్ సైడ్ నుంచి తీసుకోవాలి, మొత్తం కలిపేయద్దు. ప్లేట్ కత్తారు. ఏమండి, మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పు ఎట్లుందో. సరే.